హలో హాయ్, గుడ్ ఈవినింగ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఏం లేదు అంటే కామెడీగా తీసుకోవద్దు. మేము చదువుకునే టైంలో మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరండి. ఎందుకు అని అంటే మేము 90s కిడ్స్, 85, 87 ఈ రేంజ్లో ఇలా పుట్టినవాళ్ళు. సో అందువలన మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ఈ సబ్జెక్ట్ చదివితే ఈ పోస్ట్కి ఉపయోగపడుతుంది, ఈ సబ్జెక్ట్ చదివితే ఈ పోస్ట్కి ఉపయోగపడుతుంది అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అలాగని మా పేరెంట్స్ కూడా పూరే, వాళ్ళకి చదివేయట్లేదు తమ్ముడు. సో దానివలన మేము చాలా ఇబ్బంది పడ్డాం, తిన్నాం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పట్లా, ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే పొజిషన్ ఏంటి అని అంటే పేపర్ లీకేజ్. ఇది దారుణం అండి నిజంగా. కష్టపడి రాసి మంచి చాలామంది ఉన్నారు, టాలెంటెడ్ స్టూడెంట్స్ చాలామంది, ఒక్కరని కాదు చాలామంది ఉన్నారు. సో సడన్గా లీకేజ్ అనేసి అంటే వాడి పరిస్థితి ఏంటండి? అంటే మాకు అప్పుడు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు లేక మేము ఈ ప్రయత్నాలన్నీ ఏం చేయలేదు. నిజంగా చెప్తున్నామండి, మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అరే ఆవులు వెళ్తానే ఆటతో పాటుకి వెళ్ళిపోంటారా, గేదెలు వెళ్తానే ఆటతో పాటుకి వెళ్ళిపోంటారా, అరే అలా ఆడికి వెళ్ళి అమ్మ ఇది కొట్టింది, ఏం కొట్టింది, కొమ్మలు కొట్టింది, ఆ కొమ్మలు తీసుకొని ఇంటికి వచ్చాయి. ఇది మా పరిస్థితి. సో ఇలా ఉండేటప్పుడు మేమే అంటే అదే గైడెన్స్, ఇప్పుడున్న గైడెన్స్ అప్పుడు ఉంటుంటే మేము ఏదో అంటే చెప్తున్నాం, ఏదో రకంగా చేసేవాళ్ళు మేము. బట్ అది మాకు లేకుండా పోయింది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మా అసమర్థత అవ్వచ్చు, లేకపోతే మా తల్లిదండ్రుల ఇది అవ్వచ్చు, సో ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు పేపర్ లీక్ మరీ దారుణం అండి. చదువుకున్న స్టూడెంట్స్ సడన్గా పేపర్ లీకేజ్ అది ఇది అంటే ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళు. ఇప్పటికీ జాబులు లేక ప్రైవేట్ రంగాల్లో మేము చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ రంగాల్లో 10,000కి 15,000కి కష్టమైన నష్టమైన మా అమ్మకి 1 రూపాయి ఇవ్వాలి, మా నాన్నకు 1 రూపాయి ఇవ్వాలని చెప్పేసి చాలామంది జాయిన్ అయిపోతున్నారు. సో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే నోటిఫికేషన్స్ తీసుంటే ఎలా ఉంటుంది? నాకు తెలిసి 2010 నుంచి ఎప్పటి వరకు పెద్దగా తీసినట్లని అనిపించట్లా. అది తీసిన ఎవరెవరికి వచ్చేవి కూడా తెలియదు. ఏంటో ఇది జస్ట్ ఏమనుకోవద్దు, ఈ విషయం మాట్లాడదామని నేను వీడియో చేశాను. ఒకరు తప్పులుంటే క్షమించండి, సారీ.